ఒక నగరం విపరీతంగా పెరిగిపోతున్నప్పుడు భవిష్యత్తు కోసం ఎలా సిద్ధమవుతుంది? కొన్నిసార్లు చిన్న చిన్న మార్పులు చేస్తారు. కానీ హైదరాబాద్ లాంటి నగరాలు మాత్రం భవిష్యత్తును ముందుగానే ఊహించి దేశంలోని అతిపెద్ద మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకదానికి శ్రీకారం చుట్టాయి. ఈరోజు మనం హైదరాబాద్ భవిష్యత్తును మార్చబోయే ఆ మెగా ప్లాన్ గురించే వివరంగా తెలుసుకోబోతున్నాం. ఇప్పుడు మనం చూస్తున్న ఈ మ్యాప్ ఉంది కదా, ఇది కేవలం కొన్ని గీతలు, రోడ్లు మాత్రమే కాదు. ఇది హైదరాబాద్ భవిష్యత్తుకు వేసిన ఒక బ్లూ ప్రింట్ అన్నమాట. రాబోయే దశాబ్దాల్లో నగరం ఎదుర్కోబోయే సవాళ్లకు ఎంత పెద్ద పరిష్కారం అవసరమో ఇది మనకు చాలా స్పష్టంగా చూపిస్తోంది. సరే, ఈ కొత్త మెగా ప్లాన్ గురించి తెలుసుకునే ముందు అసలు హైదరాబాద్లో ఇప్పుడున్న రోడ్ల సిస్టమ్ ఏంటి, అంటే నగరం యొక్క రక్తనాళాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం. అప్పుడే మనకు ఈ కొత్త ప్లాన్ ఎంత పెద్దదో అర్థమవుతుంది. సిటీకి మొట్టమొదట గుండెకాయలాంటిది ఈ ఇన్నర్ రింగ్ రోడ్, అదే ఐఆర్ఆర్. దశాబ్దాలపాటు సిటీకి ఇదే ఆధారం. కానీ నగరం ఊహించని వేగంతో పెరగడంతో ఇప్పుడు ఈ రోడ్ మీద ట్రాఫిక్ తట్టుకోలేని పరిస్థితి. ఆ తర్వాత మనందరికీ తెలిసిన ఔటర్ రింగ్ రోడ్ అంటే ఓఆర్ఆర్ వచ్చింది. ఇది సిటీ సరిహద్దులనే మార్చేసింది. కొత్త కొత్త ఏరియాలు డెవలప్ అయ్యాయి. కానీ హైదరాబాద్ గ్రోత్ స్పీడ్ ముందు ఇప్పుడు ఓఆర్ఆర్ కూడా సరిపోవట్లేదు. అందుకే ఇప్పుడొస్తోంది అసలైన గేమ్ చేంజర్, రీజనల్ రింగ్ రోడ్ లేదా ఆర్ఆర్ఆర్. దీని సైజ్ ఒకసారి ఊహించుకోండి, ఏకంగా 352 కిలోమీటర్లు. ఇది జస్ట్ ఇంకో రోడ్డు కాదు, మొత్తం హైదరాబాద్ మెట్రోపాలిటన్ రీజన్ రూపురేఖల్నే మార్చేసే ఒక మహాప్రణాళిక. అయితే ఈ 3 రింగ్ రోడ్లు కథలో ఒక భాగం మాత్రమే. అసలు మ్యాజిక్ అంతా వీటిని ఎలా కలుపుతున్నారన్న దానిలోనే ఉంది. ఈ ప్లాన్లో భాగంగా ఒక చక్రానికి ఆకులు ఉన్నట్టు ఈ 3 రింగుల్ని కనెక్ట్ చేయడానికి ఏకంగా 60 కొత్త రేడియల్ రోడ్లను కట్టబోతున్నారు. ఈ 60 రోడ్ల మొత్తం పొడవు ఎంతో తెలుసా? 1712 కిలోమీటర్లు. అంటే దాదాపుగా ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్లినంత దూరమన్మాట. ఈ ఒక్క నంబర్ చాలు ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్దదో చెప్పడానికి. సరే, ఇంత పెద్ద ప్రాజెక్ట్ని ఒకేసారి కట్టడం అంటే అయ్యే పని కాదు కదా. అందుకే దీన్ని చాలా తెలివిగా 3 ఫేజెస్గా, 3 దశలుగా విడదీశారు. ప్రతి ఫేజ్కి ఒక క్లియర్ టార్గెట్ ఉంది. ఫేజ్ 1లో ఏం చేస్తారంటే, ఫస్ట్ ఫౌండేషన్ని స్ట్రాంగ్ చేస్తారు. అంటే ఆల్రెడీ ఉన్న ముఖ్యమైన రోడ్లని వెడల్పు చేసి వాటిని అప్గ్రేడ్ చేస్తారన్నమాట. ఇప్పుడున్న నెట్వర్క్ని బెటర్ చేయడం దీనుద్దేశం. ఇక ఫేజ్ 2, ఇక్కడే అసలు ఎక్స్పాన్షన్ మొదలవుతుంది. ఓఆర్ఆర్కి ఆర్ఆర్కి మధ్యలో కంప్లీట్గా కొత్త రోడ్లని నిర్మిస్తారు. దీంతో డెవలప్మెంట్ అనేది సిటీ బయట ప్రాంతాలకి కూడా వెళ్తుంది. ఫైనల్గా ఫేజ్ 3, ఇందులో చిన్న చిన్న లింకు రోడ్లు కడతారు. మన శరీరంలో సూక్ష్మ రక్తనాళాలు ఎలాగో ఇవి కూడా అంతే, మొత్తం నెట్వర్క్ని కనెక్ట్ చేసి అంత స్మూత్గా జరిగేలా చూస్తాయి. సరే, ఇదంతా బాగానే ఉంది. కానీ ఈ కొత్త రోడ్లని ఎలా కడుతున్నారు? ఇక్కడే ఈ ప్లాన్లోని ఒక చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది. అదే గ్రీన్ఫీల్డ్ అప్రోచ్. అసలు ఈ గ్రీన్ఫీల్డ్ రోడ్లు అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే పాత రోడ్లని వెడల్పు చేయడం కాదు, ఎటువంటి నిర్మాణాలు లేని ఖాళీ భూమిలో మొదటి నుండి ఫ్రెష్గా కట్టే కొత్త రోడ్లు అన్నమాట. దీనివల్ల ఎలాంటి అడ్డంకులు లేకుండా భవిష్యత్తుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకోవచ్చు. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఈ 41.5 కిలోమీటర్ల రోడ్ని చూడండి. ఇది ఆల్రెడీ ఉన్న రోడ్ల వెంబడే వెళ్లట్లేదు. డైరెక్ట్గా గ్రామాలు, పొలాల మధ్యలోంచి ఒక స్ట్రేట్ లైన్లా వెళ్తుంది. దీనివల్ల ఒక సూపర్ ఫాస్ట్ కారిడార్ క్రియేట్ అవుతుంది. ఓకే, ఇక్కడే అందరికీ ఒక పెద్ద డౌట్ వస్తోంది. 100 కిలోమీటర్ల కొత్త రోడ్లు, 1000 ఎకరాల భూమి, మరి ఇంత ల్యాండ్ని ప్రభుత్వం ఎలా సంపాదిస్తోంది? సాధారణంగా ల్యాండ్ అక్విజిషన్ అనగానే గొడవలు, కోర్టు కేసులు ఇవన్నీ కామన్. కానీ ఇక్కడ గవర్నమెంట్ ఒక కొత్త పద్ధతితో, ఒక పార్ట్నర్షిప్ మోడల్తో ముందుకొస్తోంది. దాని పేరే ల్యాండ్ పూలింగ్. ఇది బలవంతంగా భూమిని తీసుకోవడం కాదు. ఈ పద్ధతిలో భూమి యజమానులు తమ ల్యాండ్ని కోల్పోరు. రివర్స్లో వాళ్లు ప్రభుత్వంతో కలిసి డెవలప్మెంట్లో భాగస్వాములు అవుతారు. ఈ డయాగ్రామ్ చూస్తే మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్లో అడ్డదిడ్డంగా ఉన్న ల్యాండ్ని ప్రభుత్వం తీసుకుంటోంది. దానికి రోడ్లు, పార్కులు, అన్ని సౌకర్యాలు కల్పించి రైట్ సైడ్లో ఉన్నట్టుగా ఒక ఆర్గనైజ్డ్, డెవలప్డ్ లేఅవుట్గా మారుస్తుంది.
ఇక్కడే ఉంది అసలు మ్యాటర్. ల్యాండ్ ఓనర్స్ తమ భూమిలో కొంత భాగాన్ని డెవలప్మెంట్ కోసం ఇచ్చినా వాళ్లకి తిరిగి సుమారు 60% భూమి, కాని ఇప్పుడది డెవలప్ అయినా విపరీతంగా విలువ పెరిగిన ప్లాట్ల రూపంలో వస్తోంది. మిగిలిన 40% ల్యాండ్ని అమ్మి ప్రభుత్వం ఆ డబ్బుతో అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కడుతుంది. సో ఇది అందరికీ లాభదాయకమైన పద్ధతి అన్నమాట. అయితే ఇదంతా కేవలం పేపర్ మీదున్న ప్లాన్ అనుకుంటే పొరపాటే. ఈ పెద్ద ప్లాన్ని రియాలిటీలోకి తీసుకొచ్చే ప్రాసెస్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. ఇది చూడండి, భారత ప్రభుత్వ అధికారిక గెజెట్ నుండి తీసింది. దీని అర్థమేంటంటే నార్దర్న్ ఆర్ఆర్ఆర్ కోసం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాసెస్ అనేది కేవలం మాటల దశలో లేదు, లీగల్గా అఫీషియల్గా మొదలైపోయింది. ఇది లేటెస్ట్ స్టేటస్ రిపోర్ట్. గ్రౌండ్ లెవెల్లో పనులు ఎంత ఫాస్ట్గా జరుగుతున్నాయో ఇది చూపిస్తుంది. చూడండి, చాలా జిల్లాల్లో కమిటీలు వేసేశారు, రిపోర్ట్లు కూడా సబ్మిట్ చేసేశారు. అంటే ప్రాజెక్ట్ ఫుల్ స్వింగ్లో ముందుకు వెళ్తోందన్నమాట. కాబట్టి చివరిగా మనం ఆలోచించాల్సిన ప్రశ్న ఒక్కటే: ఈ రింగ్ రోడ్లు, రేడియల్ రోడ్ల మెగాప్లాన్ హైదరాబాద్ భవిష్యత్తును ఏ విధంగా మార్చబోతోంది? ఇది కేవలం ట్రాఫిక్ సమస్యను తీర్చడానికేనా, లేకపోతే రాబోయే తరాల కోసం ఒక సరికొత్త నగరాన్ని నిర్మించడానికా?